ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే సమాజంలో అదో రకమైన హోదా, గౌరవం. ఐటీ కంపెనీలో మేనేజర్ అంటే చాలు లక్షల్లో జీతం, ఏసీ రూమ్లో కొలువు, వీకెండ్ లైఫ్ ఇలా హడావుడి కనిపించేది. కానీ కాలం మారింది. నేడు ఐటీ జాబ్ అంటే కంటి మీద కొనుకు లేకుండా చేసే తీవ్రమైన ఒత్తిడి, టార్గెట్ల వేట, ఎప్పుడు ఊడుతుందో తెలియని ఉద్యోగం. వీటన్నింటికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భయాలు. ఈ నేపథ్యంలో డబ్బు, హోదా కంటే మనశ్శాంతి మిన్న అని భావించి ఓ ఐటీ మహిళా మేనేజర్ ఏకంగా ఆటో డ్రైవర్గా మారింది. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్గా మారింది. సమాజం ఏమనుకుంటుందో అనే పట్టింపులను పక్కన పెట్టి కార్పొరేట్ లైఫ్కు గుడ్ బై చెప్పేసిన ఈ మహిళ ఐటీ మేనేజర్ సాహసోపేత కథనం ప్రముఖ వ్యాపారవేత్త డాక్టర్ నెజ్రిన్ మిథ్లాస్ ద్వారా వెలుగులోకి వచ్చింది. నెజ్రిన్ ఒక రోజు సాధారణంగా ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో స్టీరింగ్ పట్టిన మహిళను చూసి ఆశ్చర్యపోయి మాటలు కలిపారు. సాధారణంగా ఆటో డ్రైవింగ్ రంగంలో పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. అలాంటిది ఒక మహిళ ఆటో నడపడం వెనుక ఉన్న కథేంటా అని ఆరా తీయగా ఆ డ్రైవర్ నోట వచ్చిన సమాధానం విని నెజ్రిన్ నివ్వెరపోయారు. తను మరెవరో కాదు, సుదీర్ఘ కాలం కార్పొరేట్ ప్రపంచాన్ని ఏలిన ఒక ఐటీ మేనేజర్ అని తెలిసి సోషల్ మీడియా వేదికగా ఆమె కథను ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. తాను దాదాపు 9 సంవత్సరాల పాటు ఐటీ రంగంలో మేనేజర్గా బాధ్యతలు నిర్వహించానని, అయితే ఆ ఉద్యోగం తెచ్చిపెట్టిన టెన్షన్లు, డెడ్లైన్లు తన జీవితంలో ప్రశాంతతను దూరం చేశాయని ఆ మహిళ డ్రైవర్ చెప్పుకొచ్చారు. ఉక్కిరి బిక్కిరి చేసే ఆ కార్పొరేట్ బంధనాల నుంచి విముక్తి పొందడానికి ఆ ఉద్యోగాన్ని వదిలేసి సొంతంగా ఆటో కొనుగోలు చేసినట్లు వివరించారు. ప్రజెంట్ ఆటో నడపడం ద్వారా నెలకు సుమారు 60,000 వరకు సంపాదిస్తున్నానని, అంతకు మించి ల్యాప్టాప్ స్క్రీన్ల ముందు దొరకని గుండె నిండా ప్రశాంతత, మానసిక సంతోషం ఈ 3 చక్రాల ప్రయాణంలో దొరుకుతున్నాయని ఆమె సగర్వంగా ప్రకటించారు. ఈ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు కెరీర్ వదిలేసి ఆటో నడపటం ఏంటని పెదవి విరిచినప్పటికీ అత్యధికులు మాత్రం ఆమె తీసుకున్న ధైర్యవంతమైన నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. బ్యాంకు ఖాతాలో పడే అంకెలు, సమాజం ఇచ్చే నకిలీ హోదాల కంటే కూడా మనిషి బ్రతకడానికి మనశ్శాంతి చాలా ముఖ్యమని, నిజమైన లగ్జరీ అంటే నచ్చినట్లు బ్రతకడమేనని కామెంట్ చేస్తున్నారు. ఐటీ రంగంలోని అంతర్గత ఒత్తిళ్లకు, కార్పొరేట్ బానిసత్వానికి ఈమె కథ ఒక కనువిప్పు లాంటిదని, జీవితంలో గమ్యం మాత్రమే కాదు ప్రయాణం కూడా సంతోషంగా ఉండాలని ఈ ఆటో మేనేజర్ నిరూపించారు.